ఫైబ్రాయిడ్స్ వాటికవే తగ్గిపోతాయా? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్‌ని. ఫైబ్రాయిడ్స్ అనగానే చాలా మందికి వచ్చే కామన్ క్వెషన్స్‌లో సార్ ఫైబ్రాయిడ్స్ వాటికవే ఎలా తగ్గిపోతాయి? నేను లైఫ్ స్టైల్‌లో ఏం మోడిఫికేషన్స్ చేస్తుంటే తగ్గిపోతాయి అంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ అందరికి తెలిసిన కంప్లైంట్స్ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ ఎక్కువ పడడం, నొప్పి ఉండడం, లేదంటే పిల్లలు పుట్టేదానికి కొంతమందికి ఇబ్బంది అవ్వడం, వీటన్నిటితోటి రెగ్యులర్గా వెళ్ళే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భసంచి తీసేయాలని చెప్పి ఇదంతా యూజువల్గా మనం చూస్తుంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్ అందరు కూడా ఫైబ్రాయిడ్స్తో పాటు గర్భసంచిని ఉండకుండా ఉండేదానికి ఎంబులైజేషన్ అనే ట్రీట్మెంట్ని చూస్ చేసుకుంటున్నారు. ఎంబులైజేషన్ అన్నది ప్రొసీజర్ కాబట్టి చాలామంది సార్ నేను కొన్ని మార్పులు చేసుకుంటాను, ఈ ఫైబ్రాయిడ్స్ కరిగిపోతాయా అంటారు. సో యూజువల్లీ వీళ్ళు అడిగే క్వశ్చన్స్లో ఫస్ట్ డైట్, అంటే మన ముందర వీడియోస్లో చూసుకున్నాం ఎట్లాంటి డైట్ ఫైబ్రాయిడ్స్ గ్రోత్కి కారణము, ఎట్లాంటి డైట్ వలన ఫైబ్రాయిడ్స్ తాలూకు గ్రోత్ తక్కువ అవుతుంది, ఇవన్నీ మనం చూసుకున్నాం. కానీ ఈ ఫైబ్రాయిడ్స్ వాటంతటగా అవి కేవలం మనం డైట్లో మార్పులు చేసేయడం వల్ల పూర్తిగా ష్రింక్ అయిపోవడం అన్నది జరగదు. అంటే కేవలం వీటి గ్రోత్ కొంచెం కంట్రోల్ అవడం, లేదంటే సిమ్టమ్స్ కొంచెం కంట్రోల్ అవడం ఉంటుంది, కానీ పూర్తిగా డైట్ అన్నది ఫైబ్రాయిడ్స్ని తగ్గించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది సార్ మేము ఈ హెర్బల్ మెడిసిన్స్ వాడతాము, ఈ హెర్బల్ టీస్ వాడతాము, ఇవన్నీ చెప్తుంటారు. కానీ మెడికల్గా అట్లీస్ట్ అల్లోపతిలో వరకు అయితే మాత్రం ఎటువంటి హెర్బల్ మెడిసిన్స్ కూడా పూర్తిగా ఈ ఫైబ్రాయిడ్స్ కరిగిపోయినట్టు మనకి ప్రూఫ్ కానీ ఎవిడెన్స్ కానీ లేదు. ఎందుకంటే అల్లోపతిలో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మెడిసిన్తో మనకి ఏదన్నా సరే ప్రూఫ్ బేస్డ్, అంటే ఎవిడెన్స్ బేస్డ్గానే మనం మెడిసిన్ అన్నది ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఈ ఫలానా జబ్బుకి ఈ వైద్యం చేస్తే జబ్బు తగ్గుతుంది అని ప్రూవ్ అయితేనే, అది డాక్యుమెంట్ అయితేనే మనం నెక్స్ట్ పేషెంట్కి మనం అడ్వైస్ చేస్తాం. అలా ఈ హెర్బల్ మెడిసిన్స్ కానీ హెర్బల్ టీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మేబీ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆ పొట్టుబ్బరం ఇట్లాంటివి ఏమైనా తగ్గచ్చేమో, కానీ ఫైబ్రాయిడ్స్ మాత్రం కరిగిపోవడం అన్నది మాత్రం జరగదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్. చాలామందికి ఈ హార్మోనల్ చేంజెస్ ఉండి ఎప్పుడైతే పీసీఓడి ఇలాంటి చేంజెస్ ఉన్నప్పుడు బరువు పెరుగుతారో వాళ్ళలో న్యాచురల్గా ఒంట్లో ఫ్యాట్, ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది పెరుగుతాయి. కానీ ఎక్సర్సైజ్ చేసి మనం ఫైబ్రాయిడ్ని కరిగించేయచ్చా అంటే అంతవరకు అయితే మాత్రము ఈస్ట్రోజన్ కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఆల్రెడీ అదొక గడ్డ తయారైపోయింది. ఈ తయారైన గడ్డని కరిగించడానికి ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ అవ్వదు. కేవలం ఎక్సర్సైజ్ బరువు కంట్రోల్లో పెట్టుకోవడానికి, పీసీఓడి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది, కానీ ఒక్కసారి వచ్చిన ఫైబ్రాయిడ్స్ని మనం ఎక్సర్సైజ్ తోటి తగ్గించుకోవడం అన్నది కుదరదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది బరువు సార్ నేను బరువు ఎక్కువ ఉన్నాను, బరువు తగ్గుతుందా ఫైబ్రాయిడ్ దాని పడికి తగ్గిపోతాయి అనుకుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు ఎట్లయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫైబ్రాయిడ్స్ అన్నది కరగవో, అలానే బరువు తగ్గడం వల్ల, అంటే పస్తులు ఉండడము, ఎక్సర్సైజ్, బేరియాట్రిక్ సర్జరీ ఇట్లా ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నా సరే బరువు తగ్గినంత మాత్రాన ఫైబ్రాయిడ్ అన్నది కరగడం అన్నది జరగదు. కేవలము న్యాచురల్గా ఫైబ్రాయిడ్స్ వాటంతటికి అవి ఎప్పుడు తగ్గిపోతాయంటే మినోపాజ్, అంటే ఆడపిల్లలకి ఎప్పుడైతే డేట్ రావడం ఆగిపోతుందో న్యాచురల్గా దాన్ని మనం మినోపాజ్ అంటాం. మినోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఓవరీ నుంచి సెక్రీట్ అయ్యే ఈస్ట్రోజన్స్ కానీ ఏవైతే హార్మోన్స్ తగ్గుతాయో దానివల్ల ఫైబ్రాయిడ్కి ఉండాల్సిన ఆ స్టిమ్యులస్ అన్నది లేకపోవడం వల్ల ఫైబ్రాయిడ్స్ అనేవి ఆటోమేటిక్గా ష్రింక్ అవుతాయి. అలా ఎవరైతే పేషెంట్స్ మినోపాజ్కి దగ్గర ఉన్నారో వాళ్ళలో గనక సిమ్టమ్స్ తక్కువ ఉంటే మాత్రం మనం మినోపాజ్ వస్తే ఆటోమేటిక్గా ఫైబ్రాయిడ్స్ కంప్లైంట్స్ తగ్గిపోతాయి, కాబట్టి వాళ్ళకి మాత్రం మనం మీకు న్యాచురల్గా తగ్గేదానికి అవకాశం ఉంది అని అడ్వైస్ చేస్తాం. అలా ఈ ఫైబ్రాయిడ్స్ వాటంతటికి అవి కరిగిపోవడానికి మినోపాజ్ ఒక్కటే తప్పిస్తే ఇంకా ఎటువంటిది కూడా సిమ్టమ్ కంట్రోల్ తప్పిస్తే ఫైబ్రాయిడ్స్ కరిగేయడానికి అవకాశమే లేదు. థ్యాంక్ యూ.